Hare Hare Rama 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 Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Radha Gopinath Radha Gopinath Radha Govinda Radha Govinda Radha
जय श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा सुदर्शन चक्रा की जय श्री 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 गोविंद श्रीनिवास की जय श्री 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 जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय श्री 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 राधा गोपीनाथ की जय श्री 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 लक्ष्मी नरसिंह स्वामी की जय श्री श्री शालिग्राम रूप तुलसी महारानी की जय श्री 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 कलियुग नाम संकीर्तन की जय श्री श्री हरे कृष्ण महामंत्र की जय श्री 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 गंधराज श्रीमद भागवतम की जय श्री 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 अद्वैत महाप्रभु आविर्भोधनोत्सव की जय श्री 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 कलियुग नाम संकीर्तन की जय श्री हरे कृष्ण महामंत्र की जय श्री 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 जगत शिला प्रभुपाद की श्री गुरुदेव की ताई गौर प्रेमानंदे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशकारिणे हे कृष्णा करुण सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमस्ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी क्षमां सुते देवे प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरसे नमः जय श्री कृष्ण चैतन्य प्रभु वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे భక్తులందరికీ హరే కృష్ణ. ఈరోజు పంచతత్వంలో ఒక అవతారమైనటువంటి శ్రీ అద్వైతాచార్యుల యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మన అందరం కూడా కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నామంటే దానికి మూల కారణం ఎవరంటే శ్రీ అద్వైతాచార్యుల వారు. ఆయన చైతన్య మహాప్రభుని ఈ భూమి మీదకి రమ్మని ప్రార్థించకపోతే చైతన్య మహాప్రభు రారు, ప్రభుపాదుల రారు, మనం ఏం చేయలేం. ఈ విధంగా కృష్ణ చైతన్యానికి మూలం ఎవరంటే శ్రీ అద్వైతాచార్యుల వారి యొక్క ప్రార్థన. శ్రీ అద్వైతాచార్యుల వారు శీలహట్ అనేటువంటి బంగ్లాదేశ్లో ఉన్న ప్రదేశము 1434లో అక్కడ జన్మించారన్నమాట. ఆయన తండ్రి పేరు కుబేర, తల్లి ఏమో నాభీదేవి అన్నమాట. ఇద్దరు బ్రాహ్మణ యొక్క వంశం వారు. వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క అద్వైతాచార్యుల వారి యొక్క తల్లిదండ్రులు. అద్వైతాచార్యుల తర్వాత శాంతిపురం వచ్చేసి ఆయన స్థిరపడతారు. శాంతిపురం అద్వైతాచార్యుల వారి యొక్క అవతారం ఏంటంటే ఆయన సదాశివుడు. ఆయన అద్వైతాచార్యుల వారు. ఆయన భార్య సీతాదేవి శ్రీదేవిని ఇద్దరు భార్యలు ఉంటారు అనమాట.
సీతాదేవి మాయాదేవి యొక్క అవతారం అన్నమాట. అసలు అద్వైతాచార్యుల వారు నిరంతరం కూడా కృష్ణ చైతన్య మార్గంలోనే ఉంటూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా ఆయన ఎప్పుడు కూడా దాన్ని వేస్ట్ చేసేవారు కాదు. ఆ విధంగా అద్వైతాచార్యుల వారు కృష్ణ చైతన్య మార్గంలో ఉంటూ ఉన్నప్పుడు ఆ నవదీప్ ధామంలో ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారన్నమాట. మనకి నవదీప ధామము, కాశీ, ఉజ్జయిని, కాశ్మీర్ ఈ 4 స్థానాల్లో కూడా మనకి వేద జ్ఞానం ఉండేది అన్నమాట. వేద జ్ఞానాన్ని ఎక్కువ పండితులు అక్కడ ఉండేవారు ఈ 4 ప్రదేశాల్లో: కాశ్మీరు, కాశీ, నవదీపము, ఉజ్జయిని. అంటే ఆ నవదీప ధామము చాలా చాలా ఉన్నతమైన పండితులకి స్థానం అన్నమాట. అది అందరూ కూడా ఎంతో మంది గొప్ప గొప్ప పండితులు అందరూ ఉండేవారు అక్కడ. ఈ నవదీప ధామం కూడా దానికి ఒక చైతన్య మహాప్రభు అక్కడ ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి ఇక్కడ వృందావనంలో ఉన్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు చిన్న కోపానికి గురవుతాడు అన్నమాట. రాధాదేవి కోపానికి. అప్పుడు రాధాదేవి ఏం చేస్తుందంటే, ఏదో రకంగా శ్రీకృష్ణ భగవాన్ని మళ్ళీ ఆనందపరచాలనే ఉద్దేశంతో ఆమె గంగానదికి, యమునా నదికి మయాన్ని ఒక 9 దీవుల్లో కలిపి ఒక అందమైనటువంటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఏర్పాటు చేసి అక్కడ అనేక రకాలైనటువంటి పక్షులు, వృక్షాలన్నీ ఏర్పాటు చేసి అక్కడ ఆమె శ్రీకృష్ణ భగవాన్ రాక గురించి ఎదురు చూస్తుంది. అప్పుడు అందమైనటువంటి ఉద్యానవనాలను చూసి శ్రీకృష్ణ భగవాన్ వచ్చి ఎంతో ఆనందిస్తాడు, ఎంతో సంతోషానికి గురవుతాడు అన్నమాట శ్రీకృష్ణ భగవాన్. అది నవదీప్ ధామం. అంటే అది శ్రీకృష్ణ బలరామంతో సంబంధం లేకుండా లేదు, రాధారాణి కృష్ణుతో సంబంధం లేకుండా లేదు. రాధారాణి యొక్క క్రియేషనే నవదీప్ ధామం. అందుకే రాధారాణి భావంలో చైతన్య మహాప్రభు అక్కడ ఆవిర్భవించారు కారణం అదన్నమాట. చైతన్య మహాప్రభు రాధారాణి భావంలో ఆవిర్భవించారు. ఇది నవదీప్ ధామం ఎంతో పండితులతో చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. కానీ ఆ పండితులందరూ కూడా ధర్మార్థ కామోక్షాలకు సంబంధించిన వారు తప్పించి ఎవరు భక్తి యోగంలో లేరన్నమాట. అంటే భౌతికమైనటువంటి వేదాలని అన్ని కూడా అధ్యయనం చేసి వాటి ద్వారా ఫలితాలను పొంది ఆనందంగా జీవిస్తున్నారు తప్పించి భగవద్భక్తి యోగంలో ఎవరు కూడా నియుక్తం కాలేదు. మనకి ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం ఉన్న మార్గాలు ఉన్నాయి. ప్రవృత్తి మార్గం అంటే వేద మార్గం, నివృత్తి మార్గం అంటే వేదాంతం. ఈ వేద మార్గంలో అనేక రకాల కర్మలు ఉంటాయి. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నోములు, తపస్సులు అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ నివృత్తి మార్గంలో ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మ సేవ తప్పించి ఏముండదు అన్నమాట నివృత్తి మార్గం. ఆ విధంగా అందరూ కూడా ఆ రోజుల్లో నవదీప ధామంలో భౌతికంగా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయడానికి పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసి ధనాన్ని ఊరికే ఖర్చు పెట్టేవారు అన్నమాట. లక్షల లక్షల కోట్లు ఖర్చు పెట్టేవారు. ఒకళ్ళు చేసిన దానికన్నా భిన్నంగా ఇంకొకరు పెళ్లి చేసి ఉండేవారు అన్న పిల్లలకి, సంతానానికి చేస్తూ చాలా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండేవారు. ఎవరికైనా పిల్లలు లేరు అనుకోండి, 2 పిల్లి పిల్లలు తెచ్చి 2 వివాహం చేసి పెద్ద భోజనం పెట్టేవారు అనమాట. అంటే ఆ యొక్క పండితులు ఆ విధంగా జీవించటము చూసి అద్వైతాచార్యుల వారు చాలా చాలా వ్యథ చెందారు. అదే వీళ్ళ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నారే, శ్రీకృష్ణుని యొక్క పదపద్మాలని ఆశ్రయించలేకపోతున్నారే, వీళ్ళని ఎలా ఉద్ధరించాలని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అద్వైతాచార్యుల వారు. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకి అర్థమైంది, వీళ్ళని ఉద్ధరించాలంటే మన శక్తి సరిపోదు, వీళ్ళని ఉద్ధరించాలంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ని ఆవిర్భవించాలి అని ఆయన ఆలోచించి గంగానది ఒడ్డున కూర్చుని శాలిగ్రామ శిలని తులసి దళాలతో, తులసి మంజరులతో, గంగాజలంతో అభిషేకం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు అద్వైతాచార్యుల వారు. ఏ కృష్ణ, ఈ పతితులను ఉద్ధరించడానికి నువ్వు తప్పించి ఎవరు సమర్థులు కాదు, దయచేసి నువ్వు ఆవిర్భవించి ఈ పతితులను ఉద్ధరించని భగవంతుని నిరంతరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అద్వైతాచార్యుల వారు. ఆ ప్రార్థన కారణంగానే శ్రీ చైతన్య మహాప్రభు గౌరాంగ మహాప్రభుగా ఆవిర్భవించారన్నమాట. అద్వైతాచార్యుల వారి యొక్క
ప్రార్థన కారణంగా. భగవంతుడు భౌతిక జగత్తుకి రావడానికి ఎవరొకరు భగవంతుణ్ణి ప్రార్థించాలి, లేదా తపస్సు చేయాలి, లేకపోతే క్షీరసాగరం నదికి ఒడ్డుకెళ్ళి భగవంతుని ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు ఆవిర్భవిస్తాడు అన్నమాట. ఆ విధంగా భక్తుల యొక్క ప్రార్థన ఆలకించి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు అన్నమాట. ఇక చైతన్య మహాప్రభువు ఆవిర్భవించడానికి ముందే శశిమాతకి మిశ్రాకి కూడా ముందు 8 మంది సంతానం పుట్టారు, కానీ 8 మంది సంతానం చనిపోయారు అన్నమాట. తర్వాత ఇంకో సంతానం పుట్టింది విశ్వరూపుడు, చైతన్య మహాప్రభు సోదరుడు. ఆయన సంకర్షణ యొక్క అవతారం అంటారు. ఆయన పుట్టిన తర్వాత నిరంతరము వైరాగ్యంతోనే ఉన్నాడు. ఆయన అద్వైతాచార్యుల యొక్క అసోసియేషన్లో ఉన్నాడు అన్నమాట. రోజు ఓన్లీ ప్రసాదం తప్పించి మిగతా సమయం అంతా కూడా అద్వైతాచార్యుల యొక్క స్వాధీనంలోనే ఉండేవాడు అనమాట. ఆయన చెప్పిన తత్వం అంతా ఆలకిస్తూ విశ్వరూపుడు ఉండేవాడు, చైతన్య మహాప్రభు సోదరుడు. చివరికి ఆ తత్వాన్ని ఆలకించి చివరికి ఆయన సన్యాసం తీసేసుకున్నారు అనమాట. ఒక్కనొక పుత్రుడు కూడా సన్యాసం తీసుకున్నారు విశ్వరూపుడు. జగన్నాథ మిశ్ర, శశిదేవి ఎంతో బాధపడ్డారు, కానీ సన్యాసం అనేది చాలా మహోన్నతమైనది కాబట్టి ఇంకా దానికి ఏమి చేయలేక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. తర్వాత అద్వైతాచార్యుల వారు ఈ విధంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. ప్రార్థించినప్పుడు ఓ రోజు అద్వైతాచార్యుల వారు నృత్యం చేస్తూ ఉంటారు అన్నమాట. ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటారు. నృత్యం చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతారు, ఇంటికి నృత్యం చేస్తున్నారు. ఆయన తెలిసింది ఆ రోజు గ్రహణం రోజు శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సంగతి తెలిసిందన్నమాట. తెలిస్తే మరుసటి రోజు అద్వైతాచార్యుల వారు సీతాదేవి వచ్చి ఇక మంచి ద్రవ్యాలు తీసుకొచ్చి, బంగారము ఆభరణాలను తీసుకొచ్చి ఇక చైతన్య మహాప్రభుకి సమర్పిస్తారు అన్నమాట బాలుడిగా ఉన్నప్పుడు. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన తర్వాత ఆయనకి సీతాదేవి వస్తుంది. సీతాదేవి అంటే అద్వైతాచార్యుల భార్య అన్నమాట. వచ్చి చైతన్య మహాప్రభుకి నిమాయన పేరు పెడుతుంది. యాక్చువల్ నిమాయన పేరు పెట్టింది సీతాదేవి పెట్టింది అనమాట, అద్వైతాచార్యుల భార్య పెట్టింది. నిమాయ అంటే ఎందుకు పేరు పెట్టిందంటే, నిమాయ అంటే ఆయన వేప చెట్టు కింద పుట్టాడు, అదొక కారణం. నిమాయన పేరు పెట్టడం వల్ల ఏ దుష్టశక్తులు దగ్గర రావడం ఉద్దేశంతో ఆమె నిమాయన పేరు పెట్టి చైతన్య మహాప్రభుకి పిలుస్తుంది అన్నమాట. ముద్దు పేర్లు పెడుతుంటారు కదా చాలామంది. ఆ విధంగా ఇక అద్వైతాచార్యుల యొక్క భార్య సీతాదేవి నిమాయని చైతన్య మహాప్రభు పేరు పెట్టింది అన్నమాట. కానీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు దేవతలను శ్రీకృష్ణ భగవాన్ విషయము ఇంకా వ్యక్తం కాలేదు, ఎవరికి కూడా తెలియదు. ఎవరికి అద్వైతాచార్యుల ఇంట్లో విశ్వరూపుడు శాస్త్రాలు అధ్యయనం చేస్తున్న ఇంటూ ఉంటాడు అన్నమాట. చైతన్య మహాప్రభు చిన్న పిల్లవాడు. తల్లి శశిదేవి ఏం చెప్తుందంటే, నాయన నువ్వు వెళ్ళి సోదరుని పిలు, మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తానంటది అనమాట. చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుల ఇంటికి వెళ్ళి తొలిపిలా తీసి 2 తొలుపు ఇలా బొర్ర పెట్టి అన్న అమ్మ పిలుస్తున్నట్టు చూసాడు అనమాట. అంతే. ఆ యొక్క రూపాన్ని చూసిన తర్వాత అద్వైతాచార్యుల హృదయంలో ఏదో అద్వితీయమైనటువంటి ఆనందం కలిగేది అన్నమాట. ఈ బాలుడు చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు, ఆయన ఎందుకు ఆకర్షిస్తున్నాడు అనుకుంటుండేవాడు అద్వైతాచార్యులు. ఆ విధంగా చైతన్య మహాప్రభు అద్వైతాచార్యులు చిన్నప్పటి నుంచి కూడా ఉండేవారు అన్నమాట. అద్వైతాచార్యుల వారు నిరంతరం కూడా ఇక కృష్ణ చైతన్య మార్గాన్ని ప్రచారం చేయడానికి ఈ నవదీపధామంలో ఈ యొక్క బ్రాహ్మణులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇంద్రియపరమైన కార్యక్రమం నిమగ్నమైనప్పుడు ఆయన భాగవతాన్ని, భగవద్గీతని ప్రచారం చేస్తూ ఉండేవారు అనమాట. ఆ విధంగా భగవద్గీత, భాగవతం ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే, దాన్ని స్వీకరించిన వాళ్ళకి భౌతిక జగత్తు పట్ల అనురాగం తగ్గుతుంది అన్నమాట. తగ్గి భగవంతుని పట్ల అనురాగం పెరుగుతుంది. మన దేని పట్ల దాని పట్ల అనురాగం ఉంటుంది. భౌతిక జగత్ పట్ల అనురాగం ఉంటుంది, ఆధ్యాత్మిక జగత్ పట్ల అనురాగం ఉంటుంది. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఏదో ఒకటే ఉంటుంది అన్నమాట. రెండు ఉంటే మిశ్రమం అన్నమాట. అది
ఈ విధంగా అద్వైతాచార్యుల వారు నిరంతరం కూడా ఆ యొక్క భగవద్గీతని భాగవతం అంతా కూడా ప్రచారం చేస్తూ అందరినీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపించండి అని ప్రార్థిస్తూ ఉండేవాడు అనమాట. ఈ విధంగా అద్వైతాచార్యుల వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. చైతన్య మహాప్రభు కూడా పెద్దవాడయ్యారు. చైతన్య మహాప్రభు కూడా అద్వైతాచార్యుల వారికి సాంగత్యానికి వచ్చారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్యుల వారు, గదాధర శ్రీవాసాది వీళ్ళు బృందం అంతా కూడా శ్రీవాసాది ఇంట్లో కీర్తన చేస్తూ ఉండేవారు అన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుల వారి యొక్క అసోసియేషన్ లో ఉండేవారు. అద్వైతాచార్యుల వారు శ్రీ చైతన్య మహాప్రభుని దేవాదేవుడిగా ఆయన ఎప్పుడు పూజిస్తూ ఉండేవాడు. కానీ చైతన్య మహాప్రభు దాన్ని అంగీకరించేవాడు కాదు. ఎందుకంటే అద్వైతాచార్యుల వారు మాధవేంద్రపురి యొక్క శిష్యులు. ఆయన చైతన్య మహాప్రభు యొక్క గురువు గారు ఈశ్వరపురి కూడా మాధవేంద్రపురి శిష్యులే. కాబట్టి నాకు గురుతుల్యులు, తండ్రి సమానుడు ఈయనని పూజిస్తున్న ఉద్దేశంతో చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుల వారి యొక్క గౌరవాన్ని తీసుకునేవారు కదన్నమాట. అద్వైతాచార్యులు బాధపడుతూ ఉండేవారు, ఎందుకు నా యొక్క గౌరవాన్ని సేకరించలేదన్న ఉద్దేశం. ఆ విధంగా ఎప్పుడు కూడా అద్వైతాచార్యుల వారిని తన గురుస్థానంలో ఉంచి ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు చూస్తూ ఉండేవారు. అద్వైతాచార్యుల వారి యొక్క ముందు పేరు ఏంటంటే ఆయన ఈ కమలకాంత్ ఆయన ముందు పేరు. అద్వైతాచార్యుల గురువు ఇచ్చిన నేమ్ అన్నమాట, దీక్షా నేమ్. ఆయనకు ముందు పేరు కమలకాంత. తర్వాత మాధవేంద్రపురి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత అద్వైతాచార్యులుగా ఆయన పేరు లభిస్తుంది. మనకి కూడా దీక్ష తీసుకున్న తర్వాత పేరు మారుతుంది కదా. ఆ విధంగా అద్వైతాచార్యుల వారు మాధవేంద్రపురి యొక్క పరమశిష్యుడు. మాధవేంద్రపురి ఆయన ఎలా పరిచయం అయ్యారంటే, ఆయన బృందావనంలో మాధవేంద్రపురి నిరంతరం కూడా భావంలో ఉండేవారు అన్నమాట. చైతన్య మహాప్రభు తర్వాత ఎక్కువ జీవతత్వంలో భావన ఉండేవాడు మాధవేంద్రపురి. నిరంతరం కూడా భావస్థితిలో ఉండేవారు అనమాట. భగవంతుని యొక్క లీలను స్మరిస్తూ భగవంతుని యొక్క లీలను చూస్తూ ఉండేవారు అనమాట. ఆయన బృందావనం వెళ్ళి బృందావనంలో నిరంతరం కూడా లీలను చూస్తూ అసలు ఆకలి దప్పిక నిద్రని మర్చిపోతారు అనమాట. ఆయన అలా 3 రోజులు 4 రోజులు ఉంటాడు అలాగా మాధవేంద్రపురి. ఒక చెట్టుని కూర్చొని ఉంటారు అనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక గొప్పవాళ్ళ రూపంలో వస్తాడు. అక్కడికి వచ్చి ఒక కుండతో పాలు పట్టుకొస్తాడు అనమాట. తెచ్చి, బాబా నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వేమీ తింటలేదు, ఏం చేయట్లేదు, బృందావనం ఎవరో ఆకలితో ఉండకూడదు, తీసుకొని పోవాలని పాలు ఇస్తాడు అనమాట. పాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ పాలు తాగితే చాలా మాధుర్యంగా ఉన్నాయి పాలు. అసలు ఇప్పుడు అటువంటి పాలు ఎప్పుడు మాధవేంద్రపురి తాగలేదన్నమాట. చూస్తే అక్కడ పాలు లేడు. ఆ పాలు తాగడం వల్ల మాధవేంద్రపురికి కునుపాట్లు వచ్చినాయి అన్నమాట. కునుపాట్లు వస్తే ఆ కునుపాట్లో ఎవరైతే బాలుడు పాలు ఇచ్చాడో ఆ బాలుడు కనపడ్డాడు అన్నమాట. శ్రీకృష్ణ భగవాన్ కనపడి, మాధవేంద్ర నీ గురించి నేను ఇన్నాళ్ళు కూడా వేచి ఉన్నానయ్యా. నేను పలానా ప్రదేశంలో ఇక ముస్లిం దాడి వల్ల భయపడి భక్తులందరూ కూడా నన్ను అక్కడ దాచేశారు, కానీ నేను ఎవరో పట్టించుకోవట్లేదు. నా పొలంలో ఎండకి వర్షానికి ఉన్నాను, దయచేసి నన్ను అక్కడ తీసి నన్ను సురక్షిత ప్రదేశం చేర్చని చెప్తాడు అన్నమాట. అంటే మరో కొలు తెరిస్తే ఆయనకి అసలు నిద్ర పట్టదు ఆయనకి. అటువంటి నిద్రలు ఎలా వస్తుందండి? వెంటనే ఆయన ఊళ్ళో ప్రజలను పోజేసి ఆ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశంలో గోపాల్ విగ్రహం దొరుకుతుంది అన్నమాట. దొరికితే వెంటనే ఆ గోపాల విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద కొండ పెట్టి అప్పటికప్పుడు అభిషేకం ఏర్పాటు చేసి అవి చేసి పెద్ద ఉత్సవాన్ని చేస్తారు మాధవేంద్రపురి. అన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడు అంటాడు అనమాట, ఏ మాధవేంద్ర, నీ ఇన్నాళ్ళు కూడా వర్షానికి ఎండకి ఉండడం వల్ల నా శరీరం చాలా ఉష్ణానికి గురైంది, నాకు చల్లని చందనం పూయవయ్యా అంటాడు అన్నమాట. పూయవ అంటే చందనం బృందావనంలో దొరకదు కదా, అది ఒరిస్సా రాష్ట్రంలో దొరుకుతుంది, మలయాళంలో దొరుకుతుంది అన్నమాట, ఫేమస్.
అప్పుడు మాధవేంద్రపురి వృందావనం నుంచి ఈ ఒరిస్సా వస్తారు. ఒరిస్సా వచ్చి ఆ రాజుని కలిసి రాజుకు అనుమతి తీసుకుని గంధపు చెక్కలు మూట కట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇక అద్వైతాచార్యుల వారు ఈశ్వరపురి అందరూ కూడా పరిచయం అయితే వాళ్ళు దీక్ష తీసుకుంటారు అనమాట మాధవేంద్రపురి దగ్గర. తీసుకున్న తర్వాత మాధవేంద్రపురి వెళ్ళిపోతూ గోపీనాథ్ విగ్రహం దగ్గరికి వస్తాడు. ఇక్కడ గోపీనాథ్ మందిరం ఉంటుంది. గోపీనాథ్ దర్శించుకుంటాడు. అప్పుడు ఈ సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయితే మాధవేంద్రపురి అయ్యా స్వామికి సాయంత్రం ఏమి నైవేద్యం పెడతారు స్వామికి అని అడుగుతాడు అనమాట. అంటే ఆ పూజారి ఏం చెప్తాడంటే స్వామికి మేము క్షీరాన్నం పెడతాము, చాలా చాలా రుచికరమైన క్షీరాన్నం పెడతాము స్వామికి అంటాడు అనమాట. అది ఉంటే పెడతారా కొద్దిగా నేను తీసుకుంటానంటాడు అనమాట. మాధవేంద్రపురి యొక్క భావన ఏంటి, ఆ క్షీరాన్నం ఎలా ఉందో రుచి చూసి అటువంటి ఆహారాన్ని గోపాలు పెడదాం ఉద్దేశంతో నాకు పెడతానని అడుగుతాడు అనమాట. ఆ పూజారి అంటే ఇంకా భగవంతు నైవేద్యం కాలేదంటాడు అనమాట. అరే నేను ఎంత అపరాధం చేశాను, స్వామికి నైవేద్యం కాకుండా నేను ఈ విధంగా అడిగాను, ఎంతో మహాపాపని, నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండకూడని ఉద్దేశంతో మాధవేంద్రపురి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళిపోతుంటే ఆ పూజారి భగవంతుని ఆపరింగ్ పెట్టేసాడని అయిపోయింది, ఆట క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన పూజారి పడుకున్నాడు అనమాట. పడుకుంటే గోపీనాథ్ కల్లో కనపడ్డాడు. ఏ బ్రాహ్మణ, నేను నా భక్తులు మాధవేంద్రపురి నుంచి ఒక క్షీర కుండ నేను దాచిపెట్టానయ్యా, ఆ క్షీర కుండ తీసి నా భక్తులు ఇవ్వయ్యా అంటాడు అన్నమాట. అంటే పూజారి ఏదో కళ అనుకుంటాడు అనమాట. మళ్ళీ రెండోసారి కూడా చెప్తాడు స్వామి, అరే నేను అన్ని కుండలు తీసేసాను కదా, అక్కడ కుండ ఎలా ఉందనుకుంటాడు పూజారి. అయినప్పటికీ కూడా స్వామి కళ్ళలో కనపడ్డాడు కాబట్టి సత్యమైన ఉద్దేశంతో వెంటనే ఆ పూజ స్నానం చేసి వచ్చి ఆశ్రమం చేసుకుని అంటగా చూస్తే ఆ యొక్క ఆ రాధా గోపీనాథ్ కొండ వెనకాల ఒక కొండ ఉంటుంది అన్నమాట, క్షీరాన్ని అనుకుంటుంది. అంత క్షీరక్షోరి గోపీనాథ్ అంటే ఎప్పుడు దొంగతనం చేయడమే స్వామి, ఎప్పుడు కూడా దొంగతనం చేయడం ఆయనకి ఆనందం, అది ఆధ్యాత్మిక దొంగతనం అన్నమాట. అప్పుడు వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు, అరే ఆ మాధవేంద్రపురి అనే భక్తుడు ఎంత గొప్ప భక్తుడు అయితే స్వామి ఆయన గురించి క్షీరాన్ని దొంగిలించి పక్కన పెట్టాడంటే ఆయన సామాన్యుడు కాదని ఆ యొక్క క్షీరాన్ని కొండ పెట్టుకుని ఇక్కడ మాధవేంద్రపురి అంటే ఎవరు, మాధవేంద్రపురి అంటే ఎవరు అనుకుంటూ వస్తుంటాడు అనమాట. చివరికి ఒక పంచని మాధవేంద్రపురి కొడుకుని ఉంటాడు అనమాట. అయ్యా నేనే మాధవేంద్రపురి అంటాడు అనమాట. అయ్యా మీరు ఎంత గొప్ప మహాత్ములు, అన్నీ సాష్టాంగ ప్రణామం చేసి మీరు సాక్షాత్తు శ్రీ భగవంతుడే ఈ క్షీరాన్ని దొంగిలించి మీ గురించి ఇచ్చాడు, ఈ క్షీరాన్ని తీసుకోండి అని చెప్పి మీరు దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, మా ఇంటి దగ్గర 4 రోజులు ఉండండి అని ఎంతో ప్రాధాయపడతాడు అనమాట. వెంటనే మాధవేంద్రపురి ఆ క్షీరాన్నం తీసుకుని నేను క్షణం కూడా ఇక్కడ ఉండను, ఇక్కడ ఉంటే ఇదంతా విషయం అంతా కూడా పాకిపోతుంది, అందరూ వచ్చి నాకు ప్రణామం చేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు అనేక రకాలు నన్ను దేవుడికి కొలుస్తారు, అది నాకు ఇష్టం లేదు అని వెంటనే ఆ క్షీరాన్నం తీసుకుని అక్కడ వెళ్ళిపోతాడు అన్నమాట. ఇప్పుడు క్షీరాన్నం తినేస్తాడు. మనం ప్రసాదం పెట్టినది ఏం చేస్తాం, దొన్న ఏం చేస్తాం, పారేస్తాం కదా. క్షీరాన్నం తినేసిన తర్వాత ఆ కుండని మాధవేంద్రపురి ముక్కలు కొట్టుకుని తన పంచులో మూట కట్టుకున్నాడు అనమాట. మూట కట్టుకుని రోజు చిన్న మొక్క తింటుండేవాడు అనమాట. అది కూడా భగవత్ సంబంధమైంది, భగవంత్ పాత్ర, భగవంతు ప్రసాదం అన్ని కూడా భగవత్ సంబంధం. ఆ విధంగా మాధవేంద్రపురి ఉన్నప్పుడు అలా వెళ్ళిపోతున్నప్పుడు దాంట్లో మళ్ళీ భగవంతుడు ఆయనకి ఇక చెప్తాడనమాట, ఏ మాధవేంద్ర, నాకు గోపీనాథ్కి ఎటువంటి వ్యత్యాసం లేదు, నువ్వు గోపీనాథ్కి అక్కడ గంధం తీసి రాస్తే నాకు ఇక్కడ సలదనం లభిస్తుందని చెప్తాను అనమాట. అంటే మళ్ళీ మాధవేంద్రపురి వెనకొచ్చి ఆ గోపీనాథ్కి గంధం తీసి అది శుభ్రంగా ఒళ్ళంతా పోస్తారన్నమాట. ఆ విధంగా ఆ సమయంలో అద్వైతాచార్యుల వారు ఈశ్వరపురి కూడా మాధవేంద్రపురి దగ్గర దీక్ష తీసుకుంటారు అనమాట. దీక్ష తీసుకున్నారు కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క గురువర్యులు ఈశ్వరపురి కాబట్టి గురుబాయి ఎప్పుడు కూడా మన గురువుతో సమానం. అందుకు చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా అద్వైతాచార్యుల వారి యొక్క గౌరవాన్ని స్వీకరించేవారు కాదు. నేను ఆయన గౌరవాలు తప్పించి ఆయన గౌరవం అన్నమాట. ఒకసారి కమలకాంత విశ్వాస్ అనేటువంటి ఒక భక్తుడు అనమాట, ప్రతాపరుద్రుడికి ఒక లేఖ రాస్తాడన్నమాట.
ఆ లేఖ రాస్తే మొత్తం మీద ఆ లేఖ అలా తిరిగి తిరిగి చివరికి చైతన్య మహాప్రభు చేతిలోకి వస్తుంది. చైతన్య మహాప్రభు చేతిలోకి వస్తే చైతన్య మహాప్రభు ఆ లేఖను చూస్తారు. ఆ లేఖలో ఏముందంటే అద్వైతాచార్యుల వారు భగవంతుడు అని ఉందన్నమాట. దానికి చైతన్య మహాప్రభు చాలా ఆనందించారు. కింద ఏముందంటే అద్వైతాచార్యుల వారు ఒక వ్యక్తికి 300 రూపాయలు బాకీ ఉన్నాడు, ఆ బాకీ తీర్చమని నేను ప్రతాపరుద్రుని ప్రార్థిస్తూ ఉన్నానని రాస్తుందన్నమాట. అందులో వెంటనే చైతన్య మహాప్రభు కోపం వస్తుంది. అరే, అద్వైతాచార్యులు సాక్షాత్తు భగవంతుడికి అవతారము, ఆయన బాకీ ఉండటం ఏంటి? నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, భగవంతుడు అంటున్నావు, భగవంతుడు బాకీ ఎలాగ ఉంటుంది? ఈ విధంగా చాలా చాలా అపరాధం చేసావు, కాబట్టి ఈ రోజు నుంచి నా దగ్గరికి రాకు, ఉపయోగించి అంటాడు అన్నమాట చైతన్య మహాప్రభు. అంటే ఆయన వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఈ విషయం అద్వైతాచార్యులు తెలుస్తుంది. తెలిసి అద్వైతాచార్యులు వచ్చి చైతన్య మహాప్రభు కాలం పడి, అయ్యా మీకు కమలకాంత విశ్వాసం అంటే ఎంత ప్రేమ, నేనంటే మీకు అసలు ప్రేమ లేదు, ఎందుకు నా మీద ప్రేమ లేదు, నేను చేసిన అపరాధం ఏంటని అడుగుతాడు అన్నమాట. చైతన్య మహాప్రభు అడుగుతారు, నీ మీద ప్రేమ లేకపోతే మరి ప్రేమ ఉంటే నువ్వు కమలకాంత విశ్వాసాన్ని నువ్వు శిక్షించినట్టు నన్ను ఎప్పుడు శిక్షించలేదు. ఎవరు శిక్షిస్తారు? అతి సన్నిహితమైన వ్యక్తే ఇతరులను శిక్షిస్తూ ఉంటాడు. అంటే నేను నీకు సన్నిహితుని కాదు, అంటే కమలకాంత విశ్వాసం అంతా సన్నిహితుని కాదు నేను, నా అపరాధం ఏంటి, దయచేసి నాకు విన్నవించండి ప్రభు అని అద్వైతాలు అడిగితే వెంటనే చైతన్య మహాప్రభు తెగ నవ్వేస్తారన్నమాట. నవ్వి 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 ఎంతో ఆనందించి, ఈ అద్వైత నువ్వంటే నాకు ఎంతో ఇష్టమయ్యా అని పిలిచి, అప్పుడు మళ్ళీ ఎవరైతే రావద్దన్నారో ఆ వ్యక్తిని పిలిచి దర్శనమిస్తాడనమాట. అప్పుడు మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ ఆయన పిలిచి మళ్ళీ దర్శనం ఇచ్చారని అద్వైతాలు అడుగుతారనమాట. ఇది చాలా ద్రోహి, మీకు ద్రోహం చేశారు, నాకు ద్రోహం చేశారు, ఇవ్వకూడదు దర్శనం అంటే మళ్ళీ చైతన్య మహాప్రభు కూడా ఎంతో ఆనందించి, అంటే ఒక వైష్ణవుడి యొక్క కరుణ. చైతన్య మహాప్రభు ఆ వ్యక్తికి దర్శనం లేకుండా నిషేధించినప్పటికీ కూడా అద్వైతాచార్యుల వారి యొక్క కరుణ వల్ల మళ్ళీ ఆ వ్యక్తికి దర్శనం జరిగింది. యాక్చువల్గా ఆ వ్యక్తి ఏంటంటే మాయావాది తత్వాలు చెందినవాడు, బౌళ వర్గం. అంటే బౌలు అంటే వీళ్ళు భక్తి యోగంలో ఉన్నట్టు ఉంటారు, కానీ భగవంతుడు నాకు విశ్వసించరు అన్నమాట. అది ఆ విధంగా కూర్చోబడి చైతన్య మహాప్రభు ఆయన సాక్షాత్తు భగవంతుడు, భగవంతుడు అన్నావు కదా, మళ్ళీ భగవంతుడు ప్లస్ నాకు ఆధ్యాత్మిక గురువు. ఆయన గురువు ఎప్పుడు ఎవరి దగ్గర కూడా ఏ ధనాన్ని కానీ దేన్ని కూడా ఆశించడు. మరి అటువంటి ఆశించని చెప్పి నువ్వు ఎందుకు ఆయన యొక్క స్థాయిని కిందకి దిగజారుస్తూ ఉన్నావు, ఆయన ఆధ్యాత్మిక ధర్మాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు అని ఆ యొక్క ఆ భక్తుల్ని చైతన్య మహాప్రభు మందలిస్తారన్నమాట. ఈ విధంగా అద్వైతాచార్యుల వారు నిరంతరం కూడా చైతన్య మహాప్రభు యొక్క ఆలోచనతోనే జీవిస్తూ ఉంటారు. ఈ అద్వైతాచార్యుల వారు ఒకరోజు ఏం చేశారంటే, చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత నిత్యానంద మహాప్రభుని ఆయన్ని పిలిచి మంచి ఆహారాన్ని ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తారు. చైతన్య మహాప్రభుకి చాలా చాలా నైవేద్యాలు పెడతారు అన్నమాట. చైతన్య మహాప్రభుకి అద్వైతాచార్యుల వారు, సీతాదేవి కూడా చాలా మంచి మంచి ఆహారాలు తయారు చేస్తుంది అనమాట. పెడితే చైతన్య మహాప్రభు ఆశ్చర్యపోతారు, అరే ఇన్ని పదార్థాలు ఎవరైనా తింటారు, అసలు నేను సన్యాసి ఇన్ని పదార్థాలు ఎవరు తింటారు, అసలు సన్యాసి తినొచ్చా అంటారు అనమాట. రఘుసారి చెప్తారు, మీరు బయటే సన్యాసి, మీ దగ్గర సన్యాసి కదా అంటారు అన్నమాట అని చెప్పి చైతన్య మహాప్రభు తినేకోదిని వడ్డిస్తూనే ఉంటాడు అన్నమాట. అలా వడ్డిస్తూనే ఉంటాడు. ఇలా అద్వైతాచార్యుల వారికి చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్య మార్గం అంటే ఎంతో అనంతమైన అనురాగంతో ఉండేవారు అనమాట. ఆయన కర్మకాండన కానీ జ్ఞానకాండన కానీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేవారు కాదు, ఓన్లీ భక్తి యోగాన్ని మాత్రమే అంగీకరిస్తుండేవారు అనమాట. ఒకరోజు చైతన్య అదిరాష్ట్రాకుల వారిని అద్వైతాచార్యులు పిలుస్తారు. ఎందుకంటే అద్వైతాచార్యుల వారు వాళ్ళ తండ్రి యొక్క తిథి అన్నమాట. ఆ తిథి రోజున ఎవరో బ్రాహ్మణులకి భోజనం పెట్టడం వల్ల ఏంటంటే ఆ యొక్క పితృదేవతకి ఉన్నత లభిస్తుంది అన్నమాట. మాయపూర్ అంతా బ్రాహ్మణులే, కానీ అరిదష్టాకుని పిలుస్తారు అద్వైతాచార్యుల వారు. బ్రాహ్మణుల వారిని పిలవడం అన్నమాట. బ్రాహ్మణులందరూ కూడా చాలా చాలా కోపం గురవుతారు. అరే మేము ఇంత
సకల వేద పారంగతులు మమ్మల్ని పిలకుండా ఒక మ్లేచ్చుని పిలుస్తాడా, పిలిచి వాడికి భోజనం పెడతాడా, వాడి తండ్రికి ఉద్రపడతాడా, అది ఇదని నిందిస్తూ ఉంటారు. ఈ నీలేస్తారు, బ్రాహ్మణ సంఘం నీలేస్తారు. కానీ అద్వైతాచార్యుల వారు ఎవరు ఎలివేసినప్పటికీ కూడా, ఏం చేసినప్పటికీ కూడా అసలు అర్ధష్టాకుల వారికే భోజనం పెట్టడానికి అంగీకరిస్తారు. అర్ధష్టాకుల వారు అంటారు, ఎందుకు అద్వైతాచార్య మీరు ఎందుకు నన్ను పిలిచి భోజనం పెడుతున్నారు? నేను ఒక మ్లేచ్చుని, నీచమైన కుటుంబంలో పుట్టినవాడిని, ఎంతో మంది బ్రాహ్మణులు ఉండగా నాకెందుకు భోజనం పెడుతున్నారు మీరు అంటారు. అప్పుడు అద్వైతాచార్యులు చెప్తారు, అటువంటి బ్రాహ్మణుల కన్నా నీలాంటి కృష్ణ భక్తులు ఎన్నో కోట్ల రేట్లు అధికమైన వాడు నీలాంటి భక్తుడికి పెడితే నా పితృదేవతలకి ఈ క్షణమే వాళ్ళకి విముక్తి కలుగుతుందని చెప్పారు. అంటే ప్రాక్టికల్గా అద్వైతాచార్యుల వారు ఒక భక్తుడి యొక్క స్థితిని అక్కడ మనకి చూపిస్తున్నారు అనమాట. ఒక మ్లేచ్చుడు అయినప్పటికీ కూడా అసలు అర్ధష్టాకుల వారు నిరంతరం కూడా 3 లక్షల నామాన్ని జపిస్తూ ఎంతో ఆధ్యాత్మిక పరిస్థితిలో ఉన్నాడు. అటువంటి అర్ధష్టాకుల వారికి ఇక అద్వైతాచార్యుల వారు భోజనం పెడతారు. ఇంత విషయం ఏంటంటే అద్వైతాచార్యుల వారు పరమశివుడు అయితే అర్ధష్టాకుల వారు బ్రహ్మదేవుడు అన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవిస్తాను తెలిసినప్పుడు బ్రహ్మదేవుడు చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవాన్ని సమీపిస్తాడు అన్నమాట. సమీపించి ప్రాధేయపడతాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడు కానీ భక్తుడు కానీ అపరాధం చేస్తే ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో బ్రహ్మదేవుడు కూడా మనకు చేసి చూపిస్తాడు అన్నమాట. బ్రహ్మదేవుడు కృష్ణలీలలో ఏం చేస్తాడంటే గోప బాలుల్ని గోవుల్ని అపహరిస్తాడు. కృష్ణుని యొక్క శక్తి అంటే తెలియక అపహరిస్తాడు అన్నమాట. ఈ బాలుడు ఎవడో చాలా చాలా అద్భుత కర్మలు చేస్తున్నాడు, చూద్దాం ఎలా చేస్తాడో చూద్దామని గోప బాలుల్ని గోవుని అపహరిస్తాడు అన్నమాట. కానీ మళ్ళీ తిరిగి చూస్తే అక్కడ గోప బాలులు గోవింద యథాతథంగా ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమైంది, ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు నా జన్మకు మూలకారకుడు శ్రీకృష్ణ భగవాన్ తెలుసుకుని చాలా చాలా పశ్చాత్తాపడుతూ వచ్చి శ్రీకృష్ణ భగవాన్ శరణాగతి అవుతాడు. ఆయన శ్రీకృష్ణ భగవానుడు క్షమించడం శిక్షించడు బ్రహ్మదేవుడిని. క్షమించడం శిక్షణ చేసేది అనుకోండి వేరే సంగతి, కానీ రెండు చేయడు, జస్ట్ అలా ఊరుకుంటాడు అంతే. అప్పటి నుంచి బ్రహ్మదేవుల్లో హృదయంలో ఒక వేదన ఉంది, నేను నా స్వామికి అపరాధం చేశాను, నేను చాలా చాలా అపరాధిని అనే ఉద్దేశంతో బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా వచ్చి చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడు, నేను మీకు పలానా యుగంలో అపరాధం చేశాను, కాబట్టి అపరాధం బయటపడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. అవకాశం ఏంటంటే నేను ఒక నీచమైన కుటుంబంలో పుట్టాలి, రోజు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అనే మంత్రాన్ని రోజుకి నేను 3 లక్షల సార్లు జపించాలి. అలా జపించి నీచమైన కుటుంబం అందరూ కూడా సేదరించుకుంటూ ఉంటే అప్పుడు నాకు ప్రాయశ్చిత్తం జరుగుతుందని బ్రహ్మదేవుడు అడిగితే అప్పుడు చైతన్య మహాప్రభు అంగీకరిస్తాడు. ఆ బ్రహ్మదేవుడే అర్ధష్టాకులుగా జన్మిస్తాడు అన్నమాట. ఈ విధంగా అద్వైతాచార్యుల వారు చాలా చాలా ఉన్నతమైనటువంటి కృష్ణ చైతన్య మార్గాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ అద్వైతాచార్యుల వారికి అచ్యుతానంద అనే ఒక కుమారుడు ఉన్నాడు, 3 కుమారులు ఉన్నారు. అందులో అచ్యుతానంద చాలా భక్తులు అన్నమాట. మిగతా భక్తులే, కృష్ణ మిశ్ర ఇందులో భక్తులు అందరూ కూడా. ఒకసారి అద్వైతాచార్యులు ఏమంటారంటే చైతన్య మహాప్రభు గురువు గారు కేశవ భారత అని చెప్తాడు అన్నమాట. కేశవ భారత ఎవరంటే ఈశ్వరపురి గురువు యొక్క గురువు అన్నమాట యాక్చువల్గా అని చెప్తే అన్నీ ఈ యొక్క అచ్యుతానంద ఏమంటాడంటే లేదు మీరేంటి ఇలా తప్పుడు వాదన చేస్తూ ఉన్నారు, ఇదంతా ఇలా చేయడం వల్ల ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది, అసలు చైతన్య మహాప్రభుకి కేశవ భారత గురువు ఎలా అవుతాడు అంటాడన్నమాట. అని చైతన్య మహాప్రభు సకల బ్రహ్మాండాలకి బ్రహ్మాండ సకల లోకాలకి గురువు ఆయన గురువు ఎవరు ఉంటారు, అటువంటి ఆయనకి ఇక కేశవ భారతల గురువు అవుతాడు, ఇది తప్పు అంటాడు అన్నమాట. అప్పుడు ఆ వయసు ఎంత? అచ్యుతానంద వయసు 5 సంవత్సరాల వయసు అన్నమాట. 5 సంవత్సరాల వయసులో చైతన్య మహాప్రభుకి గురువు ఈయనంటే ఆయన తండ్రితో వాదిస్తాడనమాట. ఆ వాదన ఆలకించి అద్వైతాచార్యులు చాలా ఆనందిస్తారు. నా కుమారుడు చైతన్య మహాప్రభు అంటే ఎంతో అనంతమైన ప్రేమ ఉందని అంగీకరిస్తాడు. ఆ వాదన అంగీకరిస్తాడు, తన కుమారుడు యొక్క భావన కూడా అంగీకరిస్తాడు అన్నమాట. ఓ రోజు ఈ అచ్యుతానంద చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించి
అదే ఇంటికి వస్తాడు అనమాట. వస్తే అచ్యుతానంద చిన్న పిల్లవాడు, 3 సంవత్సరాల పిల్లవాడు అనమాట. ఆయన వచ్చి ఆయనకి డ్రెస్ కూడా ఉండదు, దిగంబరం ఉంటాడు 3 సంవత్సరాల పిల్లవాడు. వచ్చి చైతన్య మహాప్రభు సాష్టాంగ ప్రణామం చేస్తాడు. చేస్తే చైతన్య మహాప్రభు ఆ పిల్లవాడు అతిథాచార్యుల కుమారుని తీసుకుని వాడు ఎంతంటే దుమ్ము దూగరు మురికి అంటూ ఉంటుంది అన్నమాట. అయినప్పుడు చైతన్య మహాప్రభు ఆ పిల్లవాడిని తీసుకు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు అన్నమాట. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏ అచ్యుతానంద, నీ తండ్రి నా తండ్రి అద్వైతాచార్యుల వారే, నువ్వు నేను సోదరులు అని ఆ యొక్క అచ్యుతానందల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుర్ర అమ్ముతుంటాడు అన్నమాట చైతన్య మహాప్రభు. అంటే ఆ విధంగా చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుల వారు ఎంతో మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక బంధాన్ని కలిగి ఉన్నారన్నమాట. ఈ విధంగా అద్వైతాచార్యుల వారు ఒకరోజు ఏం చేస్తారంటే, చైతన్య మహాప్రభు నన్ను తన భక్తులుగా అంగీకరించటం లేదు, ఏదో రకంగా చైతన్య మహాప్రభుని ఆయనకన్నా నేను తక్కువ నిరూపించుకోవాలంటే ఏదో చేయాలనుకుంటాడు అనమాట. అని ఆయన ఏం చేస్తాడంటే ఒక మాయావాదాన్ని చెప్తుంటాడు అనమాట చైతన్య మహాప్రభు ఎదుర్కొంటా. చెప్తుంటే ఆయన చైతన్య మహాప్రభు కోపం వచ్చి, ఏంటి నువ్వు చెప్తున్నా, అద్వైతాచార్యులను కొడతారన్నమాట చైతన్య మహాప్రభు. కొడితే అప్పుడు అద్వైతాచార్యుడు డ్యాన్స్ కడతారన్నమాట. ఇప్పుడు నన్ను అంగీకరించారు మీ యొక్క సేవకుడిగా, యజమానికి ఒకరికే సేవకుని శిక్షించే అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు నేను మీ సేవకునని ఆయన గెంతేస్తాడన్నమాట. ఈ విధంగా అప్పుడు అంటాడనమాట, నువ్వు కమలకాంత విశ్వాసని నేను తప్పు చేసిన నువ్వు శిక్షించి వదిలేసావు, కానీ ఆయన్ని నీ దర్శనం లేకుండా చేసి ఇంకా ఎక్కువగా శిక్షించావు కాబట్టి నీకు ఆయన అంటే ఎక్కువ ఇష్టం, నేనంటే ఇష్టం లేదని అద్వైతాచార్యులు అంటున్నాడు అనమాట. ఆ సమయంలో అప్పుడు చైతన్య మహాప్రభు ఎంతో ఆనందించి అద్వైతాచార్యుల వారిని ఆయన కౌగిలించుకుంటారు అన్నమాట. ఈ విధంగా అద్వైతాచార్యుల వారు నిరంతరం కూడా చైతన్య మహాప్రభు యొక్క అన్యాయులుగా ఉంటూ ఆయన నిరంతరము కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని అంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకు కృష్ణ చైతన్యం ప్రచారం చేస్తూ ఉన్నారంటే, మనలాంటి బద్ధజీవులు ఈ భౌతిక జగత్తు యొక్క కోరల్లో పడి చిక్కుబడుతున్నాం కాబట్టి మనము ఆ మాయ యొక్క బంధాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క అద్వైతాచార్యుల వారు, చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు వీళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా అద్వైతాచార్యుల వారు నిరంతరం కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చైతన్య మహాప్రభుతో పాటు ఆయన నృత్యం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇది అయిన తర్వాత చైతన్య మహాప్రభులు వారు ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకుంటారు. ఒక గురువు యొక్క భక్తిని ఎలా ప్రదర్శించాలో శ్రీ చైతన్య మహాప్రభు అని చేసి ఇస్తారనమాట. ఈశ్వరపురి పుట్టిన ఊరి పేరు కొట్ట, బెంగాల్లో ఉంటుంది అనమాట. చైతన్య మహాప్రభు ఈశ్వరు పుట్టిన ఊరు వెళ్ళి ఆ ఊర్లో మట్టి తీసుకుని ఒక బ్యాగ్లో వేసుకుని తన గురుదేవులు పాదాలు మోపినటువంటి పుట్టిన ప్రదేశం కాబట్టి రోజు ఆ మట్టి కొడుకు తింటూ ఉన్నారన్నమాట చైతన్య మహాప్రభు. అంటే ఒక గురువు యొక్క భావనని, భక్తిని ఎలా ప్రదర్శించాలో సాక్షాత్తు చైతన్య మహాప్రభువే చేసి. మరి రామావతారంలో రామచంద్రుల వారు ఏం చేశారు? విశ్వామిత్రుల వారి యొక్క పాద పద్మాలను తన ఒళ్ళో పెట్టుకుని ఒత్తుతూ ఉన్నాడు అన్నమాట. అంటే గురువుని ఎలా సేవించాలో అక్కడ చేసి చూపిస్తున్నాడు. మరి శ్రీకృష్ణ భగవాన్ ఏం చేశాడు? సాందీపుని ఆజ్ఞ మేరకు అడవికి వెళ్ళి కట్టి ఒట్టు తెస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ భగవంతుడే మనము గురువు యొక్క సేవ ఎలా చేయాలి, గురువుని మనం ఏ విధంగా గౌరవించాలనే విషయాన్ని మనకి చూపిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకుంటారు గైలో. తీసుకుని చైతన్య మహాప్రభు చాలా చాలా అంతర్గతంగా కృష్ణ చైతన్యం పొంగుతూ ఆనందంగా ఎంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. తల్లి శశిదేవి అడుగుతుంది, ఏంటి నాయన నీళ్ళు ఎంత ప్రకాశం వచ్చింది, కారణం ఏంటని అడుగుతున్నాను అన్నమాట. తల్లి, నేను కృష్ణ చైతన్య మార్గాన్ని పొందగలిగాను, అందుకే నాకు ఇక ఆనందం అని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు నాకు కొద్దిగా ఈ నాయన అంటుంది అన్నమాట. అంటే చైతన్య మహాప్రభు ఆమెకి ఓకే హరే కృష్ణ మంత్రం చెప్పిస్తాడు అనమాట. చెప్పించినప్పుడు కూడా ఆమెకి ఆనందం కలగదు. ఏమైనా నాకు ఆనందం కలగడం లేదంటే, నువ్వు అపరాధివి, అందుకే నీకు ఆనందం కలగట్లేదంట చైతన్య మహాప్రభు. అందరూ ఆశ్చర్యపోతారు, అసలు చైతన్య మహాప్రభు తల్లి ఏంటి, ఈమె అపరాధం చేయడం ఏంటి అంటాడు అనమాట. అనుకుంటూ ఏంటి ఏమైందంటే శశిమత ఏం మాట్లాడదు. చైతన్య మహాప్రభు చెప్తారు, నా సోదరుడు
విశ్వరూపుడు సన్యాసం తీసుకున్నప్పుడు నువ్వు అద్వైతాచార్యుల పట్ల క్రోధం చెందావు. ఆ క్రోధం ఏంటి? నీ కుమారుడు సన్యాసం తీసుకున్నాడు, నాకు కుమారుడు లేకుండా చేసిన ఉద్దేశంతో, ద్వేషంతో ఏం చేశావు? అద్వైతాచార్యుల వారిని ద్వేషించావు. ఈయన అద్వైతి కాదు, ద్వైతి, కుమారుణ్ణి తల్లిని విడదీస్తాడు అని నువ్వు ఆయన నిందించావు. ఒక వైష్ణవుని నిందించావు కాబట్టి ఈ రోజు ఈ కృష్ణ ప్రేమను పొందేటువంటి అర్హత నీకు లేదు అని చైతన్య మహాప్రభు శశిమాత అంటాడు అనమాట. శశిమాత అడుగుతుంది, నాయన మరి నేను ఏం చెయ్యాలి కృష్ణ ప్రేమ చేయాలంటే? నువ్వు అద్వైతాచార్యుల వారి యొక్క పాదాలను తాకి నువ్వు నీ యొక్క అపరాధాన్ని నిర్మూలించుకోవాలంటాడని. ఈ విషయం తెలిసి అద్వైతాచార్యుల వారు ఏడ్చేస్తారు. శశిమాత ఏంటి, నాకు అపరాధం చేయటం ఏంటి, ఆమె నా పాదాలు పట్టుకోవడం ఏంటి? లేదు, ఇది అస్సలు ఎన్నటికీ నేను అంగీకరించను, ఆమె నాకు తల్లి కన్నా ఎక్కువ, నా ప్రాణనాథు చైతన్య మహాప్రభు, అటువంటి చైతన్య మహాప్రభుకి తల్లి అపరాధం చేయడం, నాకు వాళ్ళు పట్టుకోవడం ఏంటి? లేదు నేను అంగీకరించను, నేను ఎన్నటికీ అంగీకరించాను అనమాట. ఈయన అంగీకరించకపోతే శశిమాతకి అపరాధం పోదు, అపరాధం పోకపోతే కృష్ణ ప్రేమ రాదు. ఎలాగని అందరూ అనుకుంటూ ఆలోచిస్తుంటారు. కొనాలు జరిగిపోయిన తర్వాత చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేస్తూ అద్వితీయంగా ఆయన ప్రసంగం చేసినప్పుడు భావస్థితిలో అద్వైతాచార్యుల వారు పడిపోతారు. భావస్థితిలో అప్పుడు చైతన్య వారు చెప్తారు, ఇదే అదును, ఆయన మిడుగుగా ఉంటే నీ కాలు పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కాలు పట్టుకుని ఆయన యొక్క పాదాలు అదుకుని నితి పెట్టుకొని చెప్తారు అన్నమాట. వెంటనే శశిమాత వచ్చి అద్వైతాచార్యుల వారి కాళ్ళు ఇలా పెట్టుకుని పాదాలు తీసుకుని ఇటు మీద వేసుకుని నన్ను క్షమించిన అని క్షమాపణ కోరుకుంటున్నాను. అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు శశిమాతకి అనంతమైనటువంటి కృష్ణ ప్రేమ లభించి ఆధ్యాత్మికంగా నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గంలో ఈ విధంగా భక్తి యోగ విధానాన్ని ఎలా నియుక్తం అవ్వాలో, గురువుని ఎలా సేవించాలో, ఇక్కడ అపరాధం చేస్తే మనం ఎలా దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలో సాక్షాత్తు భగవంతుడు, భగవత్ అవతారాలైనటువంటి అద్వైతాచార్యుల వారు, నిత్యానంద మహాప్రభు, వీళ్ళందరూ కూడా. గదాధర పండిట్టు కూడా ఆయన పుండరీక విద్యానిధిని ఒక భక్తుడు ఉంటాడన్నమాట. ఆయన శ్రీవాస్ ఠాకూర్ని గదాధర వెళ్తారు. చైతన్య చెప్తారు, ఆయన కలిసి అంటే ఆయన ఎవరంటే నందమహారాజుకి అవతారం యాక్చువల్. ఆయన పుండరీక విద్యానిధి. ఆయన లలితలోకి ఆయన ఒక మంచి ఉయ్యాల్లో కూర్చుని మంచి పట్టు వస్త్రాలు ధరించి మంచి బంగారాభరణాలు ధరించి చుట్టుపక్కల సేవకులు ఉంటే తాంబూలం సేకరించి ఆయన ఇలా పడుకున్నాడు అనమాట. గదాధర పండిట్ ఏమనుకున్నాడంటే, ఎంత భోగం అనిపించేవాడు కృష్ణ ఎలా ఉంటాడు, ఇంత భోగం అనిపిస్తూ ఉన్నాడే, ఇతర కృష్ణ భక్తులు ఎలాగ అవుతాడని అనుకుంటాడు అనమాట. అనుకుంటే ఆ భావాన్ని ఈ భక్తులు గ్రహించాడు పక్క భక్తులు. అన్ని భక్తులు ఏం చేస్తాడంటే భాగవతంలో ఒక శ్లోకాన్ని ఆలపిస్తాడు అనమాట. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎంత దయార్థ ఉదయుడు, తనకి సంపడానికి విషం ఇవ్వడానికి వచ్చినటువంటి పూతనకు కూడా మోక్షాన్ని ప్రసాదించి తన తల్లి స్థానాన్ని ప్రసాదించేదే, అంతకన్నా ప్రాణమూర్తి ఎవరు ఉంటారన్న శ్లోకానికి సారాంశం అనమాట. ఎప్పుడైతే ఆ యొక్క శ్లోకం ఆలకించాడు, వెంటనే పుండరీక విద్య అనేది వాళ్ళకి ఆ యొక్క ఉయ్యంజల నుంచి కింద దూకేసి బట్టలు చింపేసుకుని కృష్ణ 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 అంటూ కింద పడి దొరుకుతూ ఉంటాడు అన్నమాట. అప్పుడు గదాధరకి చాలా బాధ కలిగిందరే, ఇంత కృష్ణుడి యొక్క ఒక్క లీల శ్లోకం ఆలకిస్తేనే ఇంత భావస్థితికి వెళ్ళిపోయాడంటే ఎంత మహాభక్తుడు ఈయన, ఇది నేను నిందించానే అని బాధపడుతూ ఉంటాడు అన్నమాట. ఓ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి చెప్తారు. చెప్తే చైతన్య మహాప్రభు మరి ఏంటి ప్రాయశ్చిత్తం చెప్పంటాడు అనమాట. అప్పుడు గదాధర చెప్తాడు, దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే, నేను ఆ యొక్క పుండరీక విద్యానిధిని గురువుగా స్వీకరిస్తాను. గురువుగా స్వీకరిస్తే గురువు శిక్షిస్తారు కాబట్టి నా అపరాధము నిర్మూలన అవుతుందని అప్పుడు గదాధర పండిట్టు ఆ యొక్క పుండరీక విద్యానిధిని గురువుగా స్వీకరిస్తాడు అన్నమాట. మరి గదాధర పండిట్ అంటే ఎవరు? శ్రీమతి రాధారాణి యొక్క అవతారం. మరి గదాధర పండిట్టు ఆ ముస్లిం రాజు హరినామ సంకీర్తన చేయడం ఒప్పుకోడు అనమాట. ఒప్పుకోకపోతే అందరూ కూడా హరినామ సంకీర్తన చేసుకుంటూ
ఆ యొక్క ఊరంతా తిరుగుతుంటారు అనమాట. ఆయన పేరు ఏం పేరు? ముస్లిం రాజు పేరు. కాజీ కాజీ కాజీ. ఇప్పుడు ఈ హరినామ సంకేతం అంతా చేస్తూ ఉంటారు. భయపడిపోయి లోపలికి వెళ్ళిపోతాడు ఆ ముస్లిం రాజు. ఏం చేస్తాడంటే హరినామ సంకేతం చేయొద్దని మృదంగాల బద్దలు కొట్టేసి అన్ని చేసి వెళ్ళిపోతాడు ఆయన సైనికులు వచ్చి. అప్పుడు చైతన్య మహాప్రభు పిలుపునిస్తారు. ఎవరు మన హరినామం చేయకుండా అడ్డుకునే మనల్ని ఎవరు ఉంటారో ఉద్దేశంతో ఆయన జస్ట్ ఒక మాట మాట్లాడితే మొత్తం నవదీప ధామ నుంచి సందులోంచి ఎంతో మంది మృదంగాలు కాగడాలు పట్టుకుని గట్టిగా బిగ్గరగా చేసుకొస్తుంటారు అనమాట. అందులో ఆ యొక్క సౌండ్ ఆలకించే చాంద్ కాజీ అంటే భయపడిపోతాడు అనమాట. చివరికి చైతన్య మహాప్రభుతో కాంప్రమైజ్ అయిపోతాడు. నువ్వు నా మేనంటివి అంటాడు అనమాట చివరికి వచ్చి. అలా అన్న తర్వాత ఓ రోజు అర్ధరాత్రి గదాధర పండిట్టు వస్తాడనమాట. వచ్చి సాంకాజీ ఇంటికి వస్తాడనమాట. వచ్చి బెంగాల్లో ప్రతి వాళ్ళ ఇంటి ముందు కూడా ఒక బలిపీఠం అనేది ఉంటుంది అనమాట. అలా శక్తి దుర్గాదేవి భక్తులు కాబట్టి బలిపీఠం ఉంటుంది ప్రతి సంవత్సరం పూజ చేసుకోవడానికి. ఆ బలిపీఠం మీద కూర్చుని అర్ధరాత్రి ఏ కాజీ అని పిలుతాడు అనమాట. రాజు అయినా ఏ చాంద్ కాజీ అంటాడు అనమాట. గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరిస్తే అర్ధరాత్రి ఎవడరా నన్ను పేరు పెట్టి పిలుస్తాడు అర్ధరాత్రి అని చాంద్ బయటకు వస్తాడు. నువ్వు అరి అంటావా నీ శిరస్సు ఖండించేమంటావా అంటాడు అనమాట రాజుని. అరిబోల్ అంటావా ఈ శిరస్సు ఖండించేమంటావా అంటాడు అన్నమాట. అండ్లకి ఆ చాంద్ కాజీ అర్ధరాత్రి అరి అంటే పో రేపు చూద్దాం అంటాడు అనమాట. చాంద్ కాజీ అరి అన్నాడు ముక్కుమంది వెళ్ళిపోతే అనమాట. అంటే ఈ విధంగా పంచతత్వంలో ఉన్నటువంటి ఇక శ్రీకృష్ణ చైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది భక్తులందరూ కూడా ఎంతో మహోన్నతమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని ప్రపంచంతో కూడా ప్రచారం చేశారు. ఆ విధంగా అద్వైతాచార్యుల వారి యొక్క ప్రార్థన కారణంగానే శ్రీ చైతన్య మహాప్రభు ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఈరోజు ఆయన యొక్క సేనాధిపతి అయినటువంటి ప్రభుపాద గారి యొక్క అనుగ్రహం ద్వారా మన అందరం కూడా కృష్ణ చైతన్య మార్గంలో ఉండేటువంటి అవకాశాన్ని మనకి ప్రసాదించాడు శ్రీ అద్వైతాచార్యుల వారు అన్నమాట. ఈ విధంగా అద్వైతాచార్యుల వారి యొక్క రుణాన్ని మనం ఎప్పుడూ కూడా తీర్చుకోలేము. అటువంటి అద్వైతాచార్యుల యొక్క రుణం తీర్చుకోవాలంటే ఆయన యొక్క పాదపద్మ అడుగుజాడల్లోనే మనం నడుస్తూ ఎంతోమంది పతిత జీవులకి యొక్క కృష్ణ చైతన్యం ప్రసాదించేటట్లుగా మనము ప్రయత్నం చేస్తూ ఉంటే అద్వైతాచార్యుల వారి యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. ఈ విధంగా అద్వైతాచార్యుల వారు చాలా 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 ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి సాక్షాత్తు పరమశివుడు యొక్క అవతారమైన ఈ అచ్యుతానంద ఎవరంటే కార్తికేయుడు యొక్క కుమారస్వామి యొక్క అవతారం ఆయన. ఈ విధంగా అంటే కృష్ణ చైతన్య మార్గంలో ప్రచారం చేయడానికి బ్రహ్మ, శివుడు, కార్తికేయుడు ఇలా ఎంతో మంది అందరూ కూడా వేరు వేరు రూపాల్లో వచ్చి ఆ నవదీపంలో ఆవిర్భవించి అందరూ కూడా కృష్ణ చైతన్య మార్గాన్ని ప్రచారం చేశారన్నమాట. కాబట్టి మనందరం కూడా చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులుగా మనం కూడా మన బాధ్యత ఏంటంటే మనము చైతన్య మహాప్రభు యొక్క నినాదం ఏంటంటే జన్మ సాధకరో కరో పరోపకారు. ఈ జన్మను సాధక చేసుకుని ఇతరులకి ఉపకారం చేయనదే చైతన్య మహాప్రభు యొక్క వాణి. జన్మ సాధకరు అంటే ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తూ కృష్ణ చైతన్యాన్ని పొంది కృష్ణ ప్రేమను పొంది అప్పుడు కృష్ణ ప్రేమను ఇతరులకి దానం చేయాలన్నమాట. అది జన్మ సాధకరో కరో పరోపకారం. ఇలా ప్రభుపాద ఏం చెప్తారంటే నువ్వు దానం చేయాలని దగ్గర ధనం ఉండాలి కదా. ధనం ఉన్నప్పుడు దానం చేస్తావు, ధనం లేకుండా దానం ఎలా చేస్తాం? కాబట్టి నువ్వు కృష్ణ ప్రేమను ఇవ్వాలంటే నువ్వు కృష్ణ ప్రేమను పొందాలి అంటారు శ్రీ ప్రభుపాదులు వారు. కాబట్టి మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనం కృష్ణ ప్రేమని వెంటనే పొందేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి కృష్ణ ప్రేమను పొంది ఇతరులకు ఇవ్వడం ద్వారా అది ఎంతో పతిత జీవులకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, మోక్షాన్ని కలిగేసి సకల
మాయ యొక్క బాధల నుంచి బయటపడే అవకాశాన్ని ప్రసాదిస్తున్నాను. కాబట్టి మన చైతన్య మహాప్రభు యొక్క పంచతత్వం యొక్క అన్యాయులుగా మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే, మన బంధువులకో స్నేహితులకో మన అందరూ కూడా ప్రేమ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా మన మాట చెప్తే ఎవరైతే వాళ్ళకి ఇస్తారో వాళ్ళకి ముందుగా కృష్ణ చైతన్యం ప్రసాదిస్తే వాళ్ళ కృష్ణ చైతన్యం రావడం ద్వారా వాళ్ళకి ప్రేమ ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు అలాగా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కృష్ణుని ద్వేషించేవాడు, లేకపోతే కృష్ణ భక్తుని ద్వేషించేవాడు, వేదిక విధానం ద్వేషించేవాడు మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి వాళ్ళు కాకుండా పుణ్యాత్ములు, కృష్ణుడు తెలియని వాళ్ళు, కృష్ణ చైతన్యం గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి చెప్తే తప్పకుండా వాళ్ళు ఉద్ధరింపబడతారని చాలా ప్రభుత్వాలు వివరిస్తారు అనమాట. మనం చెప్పేవనుకో చెప్తే ఎవరన్నా ఆలకించలేదు అనుకోండి, మనం వదిలేసి ఇంకొకటి బోధించాలని. అందువైపు నుంచి మనం కంకణం కట్టుకోకూడదు, ఈయన మార్చాలని ఉద్దేశంతో. అలా కాకుండా ఇక మనం నిజంగా కృష్ణ ప్రేమను పొందామనుకోండి, ఇతరులకు తప్పకుండా ప్రేమ ఇస్తే. ఎందుకంటే ఆ ప్రేమ అనేది, కృష్ణ ప్రేమ అనేది అద్వితీయమైనది, అద్భుతమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక వేరే జీవుల మీద మనము కరుణ ప్రేమ జీవించాలంటే మనం అనేక రకాలుగా కృష్ణ చైతన్య ప్రచారం చేయొచ్చు, భగవత్ ప్రసాదం పెట్టచ్చు. వాళ్ళ చేత ఒక్కసారైనా గదాధర పండిట్ చూడండి, చాణక్య చేత ఒకసారి హరి అనిపించేసి ఇతను లిబరేటెడ్ అయిపోయాడు, ఇతనికి పూర్తిగా మోక్షం పొందడం ఉద్దేశం నాకు వెళ్ళిపోతాడు అనమాట. ఆ విధంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని. అంటే ఇందులో 16 యొక్క హరినామాలు ఉన్నాయి. ఇందులో 16 హరినామాలు ఉన్నాయి. ఒకసారి హరే అంటే అతనికి మోక్షం లభించినప్పుడు, ఒక్కసారైనా హరే కృష్ణ మంత్రం జపింపజేస్తే ఆ వ్యక్తికి తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశము ఈ జన్మలో కానీ వేరే జన్మలో తప్పకుండా లభిస్తుంది. ఆ విధంగా బీజం పడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి వాళ్ళ చేత మనం ఎక్కడ కనపడినా సరే, ఏం చేసినా సరే, మనము కృష్ణ కృష్ణ అంటూ హరిబోల్ అంటూ హరి యొక్క నామాన్ని చెప్పించేటట్లుగా మనము వ్యవహరించాలి. అందుకే మనం ఫోన్ మాట్లాడినప్పుడు హరే కృష్ణ అంటాము, ఎవరైనా అంటే హరే కృష్ణ అంటాం. దానివల్ల అవతలవాడు కూడా ఆయన కూడా హరే కృష్ణ అంటాడు. మనం హలో అన్నాం కూడా ఆయన హలో అంటాడు అనమాట. మనం ఏమని అంటే ఆయన ఏమని అంటాడు. మనం హరే కృష్ణ అంటే హరే కృష్ణ అంటాడు. ఆ విధంగా భగవంతుని యొక్క నామాన్ని మనము ఏదో రకంగా జపింప చేయడమే కృష్ణ చైతన్య మార్గం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగా ఏదో రకంగా కృష్ణు యొక్క నామాన్ని జపిస్తే ద్వేషంతోనో, ఎగతాళి చేయడానికో, లేకపోతే ఏదో ఒక విధంగా కృష్ణనామాన్ని జపిస్తే అది ఎలా జపించినప్పటికీ కూడా వాడికి కృష్ణ యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా ప్రభుపదం ఏమి ఇస్తారంటే, మనకు జ్వరం ఉంది, మాత్ర వేసుకునే ఉద్దేశం మాత్ర వేసుకున్నాం, కానీ మనం మాత్రని బలవంతంగా వేసుకున్నాం అనుకోండి. అది పిల్లవాడు ఉంటాడు, మాత్ర వేసుకోవడం ఏం చేస్తారని బాగా నోరు నొక్కి పెట్టి నోట్లో ఏదో వస్తువు పెట్టి నోట్లో వేస్తారు అనమాట. అంటే వాడికి వాడు వేసుకున్నా, మనం బలవంతంగా వేసుకున్నా ఏమవుతుంది, మాత్ర పనిచేస్తుంది, వ్యాధి మీద పనిచేస్తుంది. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా సరే, పాపాత్మైనా సరే, ఎవరైనా సరే కృష్ణ అనే నామాన్ని జపిస్తే ఎలా జపించినప్పటికీ కూడా అతను ఉద్ధరింపబడతాడు. వాడు అర్హుడా అనర్హుడా, పుణ్యాతుడా, పాపాత్ముడా అనేది కాదు. ఏదో రకంగా కృష్ణ అనే నామాన్ని, హరి, నారాయణ, గోవింద, రామ, ఏదో ఒక నామాన్ని వాడి చేత జపింపజేస్తే వాడు లైఫ్ లాంగ్ జపించుకోవచ్చు. ఆ ఒక్కసారి జపించినప్పటికీ కూడా వాడికి కృష్ణ భక్తి లతా బీజం లభిస్తుంది, ఏదో జన్మలో మొలకెత్తుతుంది. అలా మొలకెత్తిన విత్తనాలనే ఈరోజు మనందరూ ఒకసారిగా తయారని కృష్ణ భక్తి. ఏదో భక్తుల అనుగ్రహం ద్వారా మనం ఏదో మనకి కృష్ణ భక్తి లతా బీజం లభించింది. ఈరోజు ప్రభుపాద నీరు పోయడం ద్వారా అది అంకురించింది. కాబట్టి మనం కూడా వాళ్ళ యొక్క ఆచార్య మార్గంలోనే మనం దీన్ని ఆచరిస్తే చైతన్య మహాప్రభు ఎంతో ఆనందిస్తాడు, మనం అనుగ్రహిస్తాడు. ఇది చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయడానికి ఒకటి చెప్తారన్నమాట. మనం ఎప్పుడు కూడా వైష్ణవ వేషధారణ చేయాలి. తిలకం పెట్టుకుని, ఊర్ధపుండ్రాలు పెట్టుకుని, మెల్లో తులసిమాల వేసుకుని, మెల్లో మళ్ళీ జపమాల వేసుకుని నిరంతరము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. నేను ముందు చెప్పాను కదా, ఎవడ కనపడ్డా వాడు కృష్ణ కృష్ణ నామాన్ని జపించాలన్న ప్రీచింగ్ అన్నాం కదా. చైతన్య బాబు అలా చెప్పొద్దు అంటారు.
ఎవరికి కూడా కృష్ణనామం చెప్పొద్దు. మరి ఏం చేయాలి? ప్రీచింగ్ ఎలా చేయాలి? నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క వేషధారణ చూసి వాడికి వెంటనే కృష్ణుని గుర్తొచ్చి కృష్ణనామాన్ని జపించాలంటారు చైతన్య మహాప్రభు. అంటే మన ప్రవర్తన అంత ఎగ్జాంపులరీగా ఉండాలి. అరే వీళ్ళు కృష్ణ భక్తులు, హరే కృష్ణ అనేటువంటి భావన వెంటనే రావాలి వాడికి. లేకపోతే హరే కృష్ణ అనకుండా మనకు ప్రణామం చేయాల్సిన రావాలి. అంటే అంత పవిత్రంగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనం పవిత్రంగా జీవించామో ఎటువంటి వ్యక్తికైనా సరే వెంటనే వాడు మనకి ప్రణామం చేయాలనే కోరిక, లేకపోతే హరే కృష్ణ మంత్రం అన్న కోరిక, మనం చెప్పిన మాట వినాలంటే ఆలోచన, లేకపోతే మనం ఇచ్చిన ప్రసాదం తీసుకునేటువంటి ఆలోచన కలుగుతుంది. అంటే ఆ విధంగా మన యొక్క ముఖము, మన యొక్క ఇంద్రియాన్ని కూడా కృష్ణ ప్రేమతో ప్రజ్వరిల్లాలన్నమాట. అది తప్పించి ద్వేషము కానీ అటు అవతలవాడి యొక్క స్థితిని కానీ మనము వేరేలా చూస్తూ కానీ చేసామనుకోండి, వాడిలో మనం ద్వేషిస్తాడు. కాబట్టి ఏదో రకంగా ప్రతి జీవిని కూడా కృష్ణ చైతన్య మార్గంలో తీసుకురావడమే మన యొక్క జీవితం యొక్క విశేషంగా ఉండాలన్నమాట. అందుకు మన ప్రవర్తన, వేషధారణ ఒకటే కాదు, ప్రవర్తన కూడా ఆ విధంగానే ఉండాలి. ఎవరో ముష్టివాడు వెళ్ళిపోతూ ఉన్నాడు, వాడికి పిలిచి కొద్ది ప్రసాదం పెట్టవచ్చు. మనం ప్రసాదం పెట్టి హరే కృష్ణ అన్నాం అనుకోండి, వాడు హరే కృష్ణ ప్రసాదం తీసుకోవచ్చు. ఆ విధంగా ప్రతి వ్యక్తి మీద మనము జాలి జీవించవచ్చు అన్నమాట. ఆ విధంగా ఇదే ప్రచారం అంటే. ప్రచారం అంటే ఓన్లీ భగవద్గీత భాగం చెప్పడమే కాదు, ఏ వ్యక్తి ప్రతి జీవి చేత కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడమే చైతన్య మార్గం యొక్క ప్రచారం. చైతన్య మహాప్రభు అయితే జార్ఖండ్ అడవులో ప్రతి జంతువు చేత హరే నామం చేయించుకుంటూ చాలా డ్యాన్స్ కట్టించాడు జార్ఖండ్ అడవుల్లో. మనకు శక్తి లేదనుకోండి, కానీ మనము మనుషుల చేత ఈ హరే కృష్ణ మహామంత్రం జపింపజేసి వాళ్ళ చేత మనము ఆధ్యాత్మిక ఆనందాన్ని మనము ప్రజ్వలింపచేసేట్టు చేయొచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా చైతన్య మహాప్రభు అన్యాయాలంటే చాలా ఆదర్శవంతంగా జీవించాలి. అలా జీవించకపోతే ఏమవుతుంది? అక్కడ ఆపరేషన్ అయిపోయిందా? జీవించకపోతే ఏమవుతుంది? చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన తర్వాత, చైతన్య మహాప్రభు అంతా ప్రచారం చేసిన తర్వాత ఆయన సుధామం వెళ్ళిపోయారు. చైతన్య మహాప్రభు అందరూ వెళ్ళిపోయారు. సుధామం వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది భక్తిని ప్రాక్టీస్ చేస్తూ అందరూ కొంతమంది సహజీయాస్ తయారయ్యారు అన్నమాట. సహజీయాస్ అంటే భక్తుల్లాగా ఉంటారు తప్పించి భక్తులు కాదన్నమాట. ఆయన బయటికి భక్తులను దాసుని అంటే భగవద్ దాసుని అంటే లోపల నేనే భగవంతుడు అంటాడు అనమాట. అలాగని ఆ యొక్క మొత్తం కృష్ణ చైతన్యోద్యమం ఎలా తయారైందంటే చివరికి ఒక 200 సంవత్సరాల తర్వాత వాళ్ళు అందరూ సహజీయాస్ తయారైపోయి వాళ్ళని స్త్రీల్ని అనుభవించడము, డబ్బులు వసూలు చేయడము, లేకపోతే షార్ట్గా ఇంద్రియ తృప్తిని అనుభవించడము, ఇవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట. చేస్తూ ఉంటే అక్కడున్న ప్రజలకు ఏమైందంటే అసలే కృష్ణ చైతన్య మార్గం అంటే మీద ఉంగేసి వచ్చిందనమాట. ఎవరైనా ఇలా కృష్ణ భక్తులు అంటే వెంటనే వరుసలు ఏం చేసేవారట, కృష్ణ భక్తులు అంటే వెంటనే ఆడవాళ్ళని లోపల పెట్టి తొలిపేసి తాళం వేసేవారట. అంటే అంత భయంకరంగా భీకరంగా తయారు చేశారు కృష్ణ చైతన్య మార్గాన్ని. ఎవరో స్వార్థపరులు. ఎందుకు చైతన్య మహాప్రభు మనం ఆదర్శవంతంగా ఉండాలని చెప్తారంటే, ఆదర్శవంతంగా లేకపోతే ఈ విధంగా ఆ యొక్క పాపాత్మలు కూడా తయారయ్యి వాళ్ళ భక్తులుగా వేషధారణ చేస్తే ఏం చేస్తారు? కృష్ణ చైతన్య ఉద్యమాన్ని భ్రష్టు పట్టిస్తారన్నమాట. అప్పుడు శ్రీల భక్తుల ఠాకూర్ వారు వచ్చి వాళ్ళందరినీ కూడా దండించి ఆయన జడ్జి కాబట్టి వాళ్ళందరూ జైల్లో పెట్టి అన్ని పెట్టి మళ్ళీ తిరిగి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని తిరిగి బతికించి అంకురింపజేసి ఆయన కుమారుడు భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్, భక్తి వినోద్ ఠాకూర్ వారు ఎంత మహోన్నతుడు అంటే భగవంతుడు ఎంత క్లోజ్ అంటే ఆయనకు అప్పుడు 10 మంది సంతానం ఉన్నారు. భక్తి వినోద్ ఠాకూర్ వారికి ఇంచుమించు 60 సంవత్సరాల వయసు అయింది. అప్పుడు జగన్నాథ్ ప్రార్థించాడు. ఈ జగన్నాథ, ఆయన అప్పుడు జగన్నాథ్ టెంపుల్కి ట్రస్టీ. ఆయన ఇప్పుడున్నట్టు గౌడీ మఠము భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ పుట్టినటువంటి ఇల్లు అన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ వారి ఇల్లు అది. జగన్నాథ్ ప్రార్థిస్తాడు, ఏ జగన్నాథ నాకు ఒక పుత్రుడు కావాలి, వాడు నిష్ఠాగరిష్ట బ్రహ్మచారి ఉండాలి, నిరంతరం కూడా నీ యొక్క భక్తిని ప్రచారం చేస్తూ ఉండాలి, అటువంటి పుత్రుని ప్రసాదించవాలని జగన్నాథ్ ప్రార్థించాడు.
ఆ ప్రార్థన కారణంగా పుట్టాడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. భీమల ప్రసాద్ ఆయన పేరు. ఆయన అసలు పేరు ఏంటి? భీమల ప్రసాద్. భీమల అంటే భీమలాదేవి, పార్వతీదేవి యొక్క ప్రసాదం అన్నమాట, భీమల ప్రసాద్. ఆ విధంగా భక్తి సిద్ధాంత మహారాజు ఎంతో ప్రాక్టీస్ చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, పుట్టుకతోనే జ్ఞాని అన్నమాట. ఆయన నిరంతరం ప్రాక్టీస్ చేసి ఆయన శిల ప్రభుపాదుల వారిని ఆయన శిష్యుడిగా స్వీకరించారు. ప్రభుపాదులు ఆదేశించారు, నువ్వు ప్రపంచం అంతా కూడా కృష్ణ చైతన్య మార్గాన్ని ప్రచారం చేయని ఆదేశించారు. ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు యొక్క ఆజ్ఞ మేరకు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అంతా కూడా ప్రచారం చేశారు అన్నమాట. శిల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభుకి ఎంత దగ్గరో ఒక సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. చైతన్య మహాప్రభుని ఒక భక్తుడు అడుగుతాడు, ఏ మహాప్రభు, మీరు జోషిని చెప్పారు ఇక కృష్ణ చైతన్య మార్గము ప్రపంచమంతా ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో వ్యాపకం చెందుతుందని, కానీ మీరు భారతదేశంలో ప్రచారం చేస్తారు, వేరే దేశంలో ప్రచారం చేయట్లేదు, మరి ఎలా సాధ్యం అని అడుగుతాడు ఒక భక్తుడు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, ప్రపంచమంతా కూడా ఈ హరినామ సంకీర్తన కృష్ణ చైతన్యోద్యమం తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో వ్యాపింపజేస్తుంది. అది చేయడానికి నా సేనాధిపతి వస్తాడు, ఆయన చేస్తాడని చెప్తాడు. ఆ సేనాధిపతి అసలు ప్రభుపాదులు. ప్రభుపాదుల వారే ప్రపంచం అంతా కూడా ఇక హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. అంటే చైతన్య మహాప్రభు యొక్క వాణి, నా సేనాధిపతి వస్తాడంటే అంటే చైతన్య మహాప్రభు శిల ప్రభుపాదుల వారికి ఎంత మహోన్నతమైనటువంటి బాధ్యత చెప్పారు చూడండి. ఆ విధంగా శిల ప్రభుపాదుల వారు ఎంతో మహోన్నతమైన వ్యక్తి. అటువంటి మహానీయుడి యొక్క నీడలో మనము భక్తి చేసుకుంటున్నామంటే మనం ఎంతో సుకృతం, పుణ్యాత్మనం. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరో కూడా దుర్వినియోగం చేసుకోకుండా కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమను పొందే విధంగానే అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే మంత్రాన్ని జపిస్తూ మనము కృష్ణ ప్రేమను పొంది అందరూ కూడా కృష్ణ ప్రేమతోనే మనం జీవించాలి. ప్రతి వాళ్ళు కూడా ప్రేమతో జీవించామనుకోండి, అందులో ప్రేమ ఉంటుంది. కడవ నిండా పాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఒక పులుపు కానీ ఒక దిశ కానీ పడింది, ఏమవుతుంది? కడవంతా పాలని పాడైపోతుంది. అదేవిధంగా ఏ ఒక్క భక్తుల్లో కూడా ద్వేషం ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది? మొత్తం భక్తి సంఘాన్ని ఇది సఫర్ చేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎదుటి వారి యొక్క తప్పులను క్షమిస్తూ వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమ అంటే క్షమాగుణాన్ని కలిగి ఉండాలి ప్రతి వాళ్ళు. కాబట్టి ప్రతివాడు కూడా ఎదుటివాడి యొక్క తప్పుల్ని క్షమిస్తూ మనం భగవంతుని పాదపద్మాలని శరణాగతి అవుతే కృష్ణ చైతన్యం అన్నది మనకి ఎంతో త్వరితంగా వచ్చి మనము కృష్ణ ప్రేమను పొందేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 16 మాలు జపం చేయడము, 4 నియమాలు పాటించడము, దీక్ష తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మనకి కృష్ణ ప్రేమని త్వరితంగా పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ఈరోజు ఈ విధంగా శ్రీ అద్వైతాచార్యుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక అద్వైతాచార్యుల వారి యొక్క లీలల్ని ప్రవశించేటువంటి అదృష్టం ప్రశంసించేందుకు మూలద శ్యాంప్రభుకి భక్తులకు ధన్యవాదాలు. అదే ప్రభుపాదుల వారికి ధన్యవాదాలు. జగద్గురు శిల ప్రభుపాదికి, శిల గురుదేవ్కి, తాయి గౌర్ ప్రేమానందే హరి హరి.